అంకాళమ్మ జాతరలో బొల్లామల్ని ఎత్తుకొని పోతురాజులు పూనకాలు ఎప్పుడైనా చూసారా? లైవ్లో చూస్తే మీకు కూడా పూనకాలు వస్తాయి. హాయ్, నేను మీ మహేష్ మజిలీ. విలేజ్ సెలబ్రేషన్స్ ఎప్పుడూ స్పెషల్. మూఢనమ్మకాలు అనుకోండి, పాత పద్ధతులు అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ మే బి, మీకు నచ్చింది మీరు అనుకోవచ్చు. కానీ మా పల్లెటూరి నమ్మకాలు మావి. పల్లెటూరులో జాతర చూసినోడికే కాదు, ఆ డప్పుల సౌండ్ విన్నోడికి కూడా పూనకాలు రావాల్సిందే. అర్ధరాత్రి పూట వేల మంది అంకాళమ్మతో జాతరకు వెళ్తుంటే చెప్పడం కాదు, చూస్తుంటేనే మీకు ఓ రేంజ్ పూనకం వచ్చేస్తుంది కదా. ఇలాంటి వైబ్స్ లైవ్లో రావాలంటే ఖచ్చితంగా మీరు పల్లెటూర్లకు వెళ్ళాల్సిందే. సమ్మర్ వచ్చిందంటే మా ఊర్లో జాతరల డప్పులు మోగాల్సిందే. బ్రహ్మోత్సవాలు, జాతరలతో ఊరంతా పండగ వాతావరణం. ఇంతకీ మా ఊరి పేరు చెప్పలేదు కదా, మార్కాపురం జిల్లాలోని పెదార్కెట్ల. మా ఊరి గురించి తెలియాలంటే ఓసారి నా యూట్యూబ్ ఛానల్లో రౌండ్ వేసేయండి. అంకాళమ్మ జాతర అర్ధరాత్రి పూట జరుగుతుంది. అమ్మవారిని ఊరంతా ఊరేగిస్తారు. బొల్లామల్ని ఎత్తుకొని పోతురాజుల సంబరాలు చూడటానికి రెండు కళ్ళు చాలవు అనుకోండి. పోతురాజులు వీరతాళ్ళు తీసుకొని కొడుతుంటే ఎగబడి మరీ కొట్టించుకుంటారు. అదే సమయంలో ఆడవాళ్ళ ఒంట్లోకి అమ్మవారు వచ్చి పూనకం వచ్చినట్టు ఊగేస్తుంటే నిమ్మకాయలు ఎర్ర నీళ్ళతో అందరు రెడీగా ఉంటారు. సరే, ఈ జాతర సంబరాలు అవన్నీ పక్కన పెట్టి మనం కొంచెం రూట్స్కి వెళ్ళి మాట్లాడుకుంటే, అంకాళమ్మ, పోతురాజు ఎవరు వీళ్ళంతా అనే ప్రశ్నలు మీకు వచ్చుంటాయి కదా. వీళ్ళంతా మన గ్రామ దేవతలు. ప్రతి ఊరికి ఆ ఊరిని రక్షించడానికి గ్రామ దేవతలు ఉంటారు. పొలిమేరలో ఉండే దేవతని పోలేరమ్మ అని, ఊరిని రక్షించే తల్లి అంకాళమ్మ అని, చెరువులు వాగుల దగ్గర ఉండే దేవతని గంగమ్మ అని అంటారు. అంకాళమ్మ ఊరి లోపల ఉంటూ ఊరిని కాపాడుతూ ఉంటుంది. ఆమె సోదరులే పోతురాజులు. మీరు ఎప్పుడైనా అంకాళమ్మ గుడికి వెళ్తే అంకాళమ్మ తల్లి పక్కనే మరో దేవత కూడా ఉంటుంది. ఆమె అంకాళమ్మ తల్లి చెల్లి. వీళ్ళిద్దరికి ఎదురుగా పోతురాజుల విగ్రహాలు ఉంటాయి. ఈ అంకాళమ్మ జాతరలో ప్రధాన పాత్ర పోషించేది ఎక్కువగా యాదవులు. ఆ రోజు జాతర జరిగే సమయంలో యాదవులు బుల్లావల్ని ఎత్తుకొని ఊరంతా ఊరేగిస్తూ సంబరాలు చేస్తారు. ఇక జాతర పూర్తయిన తర్వాత రోజు రైతులంతా బండ్లు కట్టి వాటిని ఊరంతా ఊరేగిస్తారు. సాధారణంగా ఎడ్ల బండినే ఎక్కువ కడతారు, కానీ ఇప్పుడు ఎడ్లు పోయి ట్రాక్టర్లు వచ్చాయి కాబట్టి ట్రాక్టర్లను ముస్తాబు చేసి ఊరేగిస్తారు. నాకు మాత్రం ఈ ఎడ్ల బండే ఎక్కువగా నచ్చుతుంది. మీరు కూడా మీ ఊర్లో జరిగే జాతరకు తప్పకుండా వెళ్ళి ఈ సంబరాలు చూసి ఓ ఏడాది పాటు ఆ అనుభవాలను నెమరేసుకోండి. థ్యాంక్ యూ. మీ మహేష్ మజిలీ.